నర్సీపట్నం నియోజకవర్గంలో 38 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకువచ్చి అభివృద్ధి చేస్తారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు హామీ ఇచ్చారు. తన స్నేహితులు నడుపుతున్న పరిశ్రమల ద్వారా నిధులు తీసుకొస్తారని తెలిపారు. ఒక్కొక్క పాఠశాలకు 5 లక్షలు కేటాయిస్తారని అన్నారు. సేకరణ కాబట్టి ఆ హోదా కాబట్టి ఆ డబ్బులు కాకుండా నా అదృష్టం ఏంటంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంట్లో సిఎస్ఆర్ గ్రాంట్ అని గ్రాంట్ ఉంటుంది ఇండస్ట్రీ వాళ్ళు. ప్రతి సంవత్సరం కూడా గ్రాంట్ దేనికి దానికి సొసైటీకి ఖర్చు పెట్టాలి. నా ఫ్రెండ్స్ అంతా 30 మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. నాకు ఈ 2 సంవత్సరాలు బట్టి సుమారు 4-5 కోట్లు సిఎస్ఆర్ గ్రాంట్. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసేవారు డబ్బులు అంటే పంపిస్తున్నారు. ఆ గ్రాంట్ కూడా తీసుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ వచ్చాను కాబట్టి ప్రెస్ కూడా ఉంది కాబట్టి నేను చెప్తాను. ఇందాక హై స్కూల్స్ ఎన్ని ఉన్నాయండి మనకి చెప్పారు. నియోజకవర్గంలో 38 హై స్కూల్స్ ఉన్నాయి. ఇక 38 హై స్కూల్స్ కి సిఎస్ఆర్ గ్రాంట్ అడిగాను మా ఫ్రెండ్స్ ని. ఒక్కొక్క హై స్కూల్ కి ప్లే గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఒక్కొక్క హై స్కూల్ 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఇచ్చి బాధ్యత అది. ఒక 2-3 నెలల్లోనే ఒక డబ్బు వస్తుంది. గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్, రన్నింగ్ సెట్లు అటువంటి ఈ పెద్ద స్టేడియంకి వెళ్ళేస్తానని చెప్పట్లేదు. గ్రౌండ్ బాగు చేస్తే మీ పిల్లలు ఆడుకోవచ్చు. పైనుంచి వచ్చిన వాకింగ్ ట్రాక్ రోడ్డు మీద నడుపుతున్నారు. ఆ ఆటో తాగి సాగలేదు. 2 ఆటోలు ఉట్టుకోండి తెచ్చారు. ఒక్కొక్క హై స్కూల్ కి 38 హై స్కూల్కి 5 లక్షలు కూడా ఇస్తాను నేను. అది గ్రౌండ్ బాగు చేయండి, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఈ స్కూల్ రిక్వెస్ట్ ఎవరమ్మా? నెక్స్ట్ ఎవరు మీరేంటి పోస్టు? మనం నేను కార్ రోడ్ నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి మీరు లోపలికి, ఈ లోపలి రోడ్డుకి ఇటువంటి కెనాల్స్ పెట్టి కారులో తెచ్చడానికి ఫోటో లేకుండా నేను డబ్బులు ఇస్తున్నాను. అది డబ్బులు చేస్తాను ఇస్తానమ్మని చెప్పి ఆల్రెడీ లెటర్ కలెక్టర్ గారు 15 డబ్బులు ఇస్తాను. అక్కడి నుంచి కారు రోడ్ నుంచి ఇక్కడి వరకు లోపల ఇటు డ్రైనేజ్ ఇస్తాను. అది కూడా చేయించాను. ఇదండి నా రిక్వెస్ట్. పిల్లలకి యోగా కంపల్సరీ. దానికి మీరు ఏం చేస్తారు చేయండి, అలవాటు చేయండి. ఒక్కసారి అలవాటు అయితే వదలం. లేకపోతే చిన్న వయసులో ఒళ్ళు పెరిగిపోతున్నాయి, కుర్రోళ్ళకి బదులు వచ్చేస్తున్నాయి. చిన్న వయసు 20-30 సంవత్సరాలు ఎంత పడిపోయి చెప్తారు. ఏంటి ఏం చెప్తారు? దీంతో అంతా ఇది కూడా పనిపెట్టి వెళ్ళారు. ఎక్కువ మన ఎన్టీ రామారావు గారి స్టేడియంలో సాయంత్రం 4 గంటలకి వరల్డ్ మెడిటేషన్ డే. ఎందుకంటే వరల్డ్ మెడిటేషన్ డే వరల్డ్ అవుతుంది. దానికి నేను నర్సీపట్నంలో ఏర్పాటు చేస్తున్నాను. మన స్కూల్ పిల్లలు, మనకి ఎన్ని స్కూల్ ఉంటాయి సార్ టౌన్లో మెడిటేషన్కి? 9th, 10th పిల్లల్ని అమ్మ మీరు వచ్చండి ఆ మెడిటేషన్ డే తీసుకురావాలి. అందరూ వద్దు, స్కూల్కి 50 మంది వస్తే పైన హైదరాబాద్ నుంచి ఒక మెడిటేషన్ గురువు గారు వస్తున్నారు. వాళ్ళ చేత 1 గంట జ్ఞానం చేస్తే ఉదయం లేచిన వెంటనే ఒక 15 నిమిషాలు జ్ఞానం చేస్తే మైండ్ ఫ్రెష్ ఉంటుంది. అది అలవాటు చేద్దాం. భారీ ఎత్తున పెడతాను. ఆ రోజు మీరు ఏం చేస్తారంటే అందరూ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్కి 50 మంది రమ్మని చాలు. 9th, 10th మళ్ళీ వాళ్ళు నేర్చుకుని మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. 10 మంది చెప్తారు. ఓకే అండి.